హాయ్ హలో నమస్తే, నేను మీ అర్జున్ ఫ్రమ్ ఏఆర్ ఆటోమోటివ్స్. ఈరోజు మన దగ్గర ఉన్నది సూపర్ క్యారీ. ఇది ఏం క్యారీ చేస్తుంది? లోడ్ క్యారింగ్ చేస్తుంది. అంటే మనకి ఇది మినిమం కాన్ఫిగరేషన్ ఉన్న క్యారీ, అంటే మనకి లోడ్ కెపాసిటీ మనకి మినిమం కాన్ఫిగరేషన్ తోటి పర్టికులర్ రేంజ్లో పర్టికులర్ ప్రైస్ తోటి 4 సిలిండర్ ఇంజన్ తోటి మనకి పెట్రోల్ అండ్ సిఎన్జి BS6 కంప్లైంట్ ఎమిషన్ నార్మ్స్ ప్రకారం మనకి ఇది సూపర్ క్యారీ 2020లో ఇస్తున్నారు. బట్ ఇది 2017లో రిలీజ్ చేశారు. బట్ ఇది 2020లో చాలా పర్ఫెక్ట్ ఇంజన్ ట్యూనింగ్ అనేది చేసి ఫేస్ లిఫ్ట్ అనేది రిలీజ్ చేశారు. చాలా బెటర్గా ఉంది. ఇప్పుడు దీని ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చెక్ చేద్దాం. అసలు ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, దీని లోడ్ కెపాసిటీ ఎంత, దీని టైర్ ఎలా ఉంది, సస్పెన్షన్ ఈ వెయిట్కి చాలా బెటరా కాదని ఇప్పుడు తెలుసుకున్నాం. మనకి ఎక్స్టీరియర్ చూడవచ్చు మీరు. పర్టికులర్ ఒక ఓల్డ్ ఓమిని ఫేస్ లిఫ్ట్ లాగానే ఉంది. మనకి ఓల్డ్ ఓమిని సేమ్ ఎలా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫేస్ లిఫ్ట్ ఉంది మనకి ఓమిని లాగానే. మనకి హెడ్ లైట్స్ చూసుకున్నా కానీ హ్యాలోజన్ హెడ్ ల్యాంప్స్, హ్యాలోజన్ ఇండికేటర్స్. ఇక్కడ మనకి రేడియేటర్ గ్రిల్ ఇవ్వలేదు, ఎందుకంటే రేడియేటర్ మనకి సీట్ కింద వస్తుంది. ఇక్కడ చూడవచ్చు మీరు. అండ్ డౌన్ బంపర్ చూసుకున్నా కానీ మనకి బ్లాక్ ఫినిష్తో వచ్చేది. ఇక్కడ చూసుకున్నా కానీ మనకి సూపర్ క్యారీ సిఎన్జి అంటే మనకి ఒక గ్రీన్ ఎమిషన్ అని గుర్తు రావాలని మనకి ఈ టెక్స్చర్ గ్రీన్ టెక్స్చర్ ఇచ్చారు. ఎల్లో కలర్ అంటే మనకి పెట్రోల్, అంటే ఇది మనకి పెట్రోల్ అండ్ సిఎన్జి గుర్తుకు రావాలని మనకి ఎవరన్నా చూసినా కానీ సిఎన్జి అండ్ పెట్రోల్ గుర్తుకు రావడానికి ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ ఇస్తున్నారు. టెక్స్చర్ మాత్రం ఇది సిల్వర్ కలర్. ఇక్కడ చూడవచ్చు మీ సిఎన్జి సిల్వర్ కలర్. అండ్ టైర్ సైజ్ చూసుకున్నా కానీ మనకి సేమ్ ఓమ్ని టైర్ సైజే ఇస్తున్నారు. మనకి ఇక్కడ చూడొచ్చు మీరు. టైర్ సైజ్ వచ్చేసి మనకి 155/13 ఇంచ్ రేడియల్ టైర్స్. మనకి 155 అంటే చాలా బెటర్. రేర్ కూడా మనకి సేమ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ మ్యాక్ఫర్సన్ షర్ట్ కాయిల్ స్ప్రింగ్ అండ్ బ్యాక్ మనకి లీవ్ స్ప్రింగ్ రిజిడ్ యాక్సిల్ ఇస్తున్నారు. యాక్సిల్ అంటే మనకి చాలా బెటర్గా ఉంటుంది. అంటే లోడ్కి సంబంధించింది కాబట్టి మనకి ఇది చాలా బెటర్గా వెయిట్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి వెయిట్ని బ్యాలెన్స్ చేయడానికి మనకి ఇది రిజిడ్ యాక్సిల్ ఇస్తున్నారు. అండ్ మినిమం మనకి ఇక్కడ లోడ్ కెపాసిటీ చూసుకుంటే మనకి 720 kgs వరకు వేసుకోవచ్చు లోడ్. ఇక్కడ మనకి 720 kgs వరకు లోడ్ వేసుకోవచ్చు. అండ్ బ్యాక్ చూడవచ్చు మీరు. క్యారీ అని మనకి ఇక్కడ కనిపిస్తుంది. అండ్ మారుతి సుజుకి చాలా బెటర్గా ఉంది. లుకింగ్ మాత్రం చాలా బెటర్గా ఉంది. అక్కడ మనకి బ్లాక్ది చూసుకున్నా కానీ మనకి ఎయిర్ ఇంటేక్, ఇంజన్లోకి ఎయిర్ ఇంటేక్ అది. నేను ఇంటీరియర్ చూసుకున్నా కానీ మనకి ఇంటీరియర్ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ ఓమ్ని సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓమ్ని డోర్ ఏది ఎట్లా చూసుకున్నా కానీ మనకి సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా ఉంది. ఇక్కడ చూడవచ్చు మీరు గ్రాబ్ హ్యాండిల్, ఇక్కడ డోర్ లిడ్ ఓపెనర్, ఈ పవర్ విండోస్ కాదు మాన్యువల్ విండోస్. అండ్ ఇక్కడ ఇంటీరియర్ చూసుకున్నా కానీ మనకి స్టీరింగ్ సేమ్ యాజ్ ఇట్ ఈజ్, ఇంటీరియర్ మొత్తం సేమ్ స్టీరింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఓమ్ని లాగానే ఉంది. ఇక్కడ డాష్ బోర్డ్ కానీ. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఇంజన్ మనకి సీట్ కింద వస్తుంది. సేమ్ ఇది 1.2 లీటర్ పెట్రోల్ అండ్ సిఎన్జి ఇంజన్. ఇది 1.2 లీటర్ చాలా బెటర్గా ఉంది. బిల్ట్ మాత్రం చాలా క్వాలిటీ తోటి బిల్డ్ చేశారు. ఇంజన్ రిలయబుల్ గురించి మాట్లాడుకుంటే రిలయబుల్ అంటే ఎక్కడైనా మనకి ఇంజన్ అవైలబుల్గా ఉంటుంది. ఇంజన్ గుడ్గా మంచి మైలేజ్ వస్తుంది. ఇంజన్ గురించి మనకి ఇంటీరియర్ చూసుకుంటే ఇక్కడ చూడవచ్చు మీరు. అటు సైడ్ IRVM, ఇక్కడ గ్రాబ్ హ్యాండిల్స్ దీన్ని పట్టుకొని మనకి లోపలికి వెళ్ళడానికి. అండ్ ఇక్కడ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూసుకున్నా కానీ సేమ్ మనకి ఎక్కువ RPM ఏం లేదు. జస్ట్ టాకోమీటర్ ఇది ఒకటి మనకి అనలాగ్లో ఇచ్చారు, డిజిటల్లో ఇచ్చారు. మనకి దీంట్లో ఫ్యూయల్ వాచ్ చూపిస్తుంది అండ్ కిలోమీటర్ చూపిస్తుంది. ట్రిప్ బి ఉండదు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు ఫ్యూయల్ సిఎన్జికి పెట్రోల్కి చేంజ్ చేసుకోవడానికి బటన్ ఇది. అంటే మనం సిఎన్జిలో డ్రైవ్ చేస్తే పెట్రోల్కి కన్వర్ట్ చేసుకొని పెట్రోల్లో డ్రైవ్ చేస్తే సిఎన్జికి కన్వర్ట్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు హజార్డస్ లైట్ సేమ్ జెన్కి ఆల్టోకి సేమ్ ఇక్కడనే వచ్చాయి. ఇప్పుడు ఇంజన్ గురించి మాట్లాడుకుంటే డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. చాలా పర్ఫెక్ట్ ఇంజన్ నాయిస్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. మనకి ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు నార్మల్గా ఎక్కువ వైబ్రేషన్ లేదు, నార్మల్గానే ఉంది. ఎందుకంటే ఇది 4 సిలిండర్ ఇంజన్ కాబట్టి. ఇక్కడ చూసుకుంటే మనకి హ్యాండ్ బ్రేక్ ఇలా ఇచ్చారు సేమ్ ఓమ్ని. ఏం స్టీరింగ్ రానాయ, చాలా హార్డ్ ఉంది స్టీరింగ్. మనం ఎర్గనామిక్స్ గురించి మాట్లాడుకుంటే సీటింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గానే ఉంది. రిక్లైనింగ్ లేదు.
సీట్ హైట్ అడ్జస్టబుల్ లేకుండా కానీ ఓన్లీ ఫ్రంట్ ఫార్వర్డ్ సీటింగ్ అడ్జస్టబుల్ ఉంది. ఇక్కడ చూసుకున్నా కానీ క్లచ్ కాడ అండ్ బ్రేక్ యాక్సలరేషన్ కాడ మనకి బ్రాడ్ లేకున్న వాళ్ళకు కూడా చాలా పర్ఫెక్ట్గానే ఉంది. ఎందుకంటే లాంగ్ డ్రైవింగ్స్లో బ్రాడ్ కొంచెం డిస్టెన్స్ ఉంటేనే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇది. అండ్ క్లచ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బెటర్గా ఉంది. మరి షార్ట్ లెంత్ ఉంది గ్రౌండ్ టు మనకి లెంత్లో. ఆ షార్ట్ లెంత్ ఉన్నది కూడా మనకి ఎక్కువ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. నార్మల్గానే ఉంది క్లచ్ పర్ఫార్మెన్స్ మాత్రం. ఇక్కడ చూసుకున్నా కానీ మనకి నీ రూమ్ అంటే డ్రైవింగ్ సీట్లో నీ రూమ్ చూసుకున్నా కానీ చాలా గ్యాపే ఉంది. మరి కార్స్కి ఉన్నంత మరీ తక్కువ కాకుండా చాలానే నీ రూమ్ ఉంది. ఆ నీ రూమ్ ఉన్నందుకు కూడా మనకి ఫ్రీ ఎయిర్ స్పేస్ కూడా ఉంది మనకి. కానీ దీంట్లో ఫ్రంట్ ఫార్వర్డ్ ఉంది కాబట్టి మనకి షార్ట్ పీపుల్ డ్రైవ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా డ్రైవ్ చేయొచ్చు. అదొక అడ్వాంటేజ్ కూడా ఉంది. అండ్ విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే బ్రాడ్ విండ్ షీల్డ్ ఇచ్చారు. అండ్ అవుట్ సైడ్ రియర్ వ్యూ మిర్రర్ కూడా కొంచెం బాక్స్ టైప్లోనే చాలా బెటర్గా ఉంది. ఇది బాక్స్లో చూడవచ్చు మీరు, హాఫ్ కార్ కనిపిస్తుంది, హాఫ్ రోడ్ కనిపిస్తుంది. కానీ చాలా బెటర్గానే ఉంది, మరీ ఎక్కువ కాకుండా. అండ్ ఏ పిల్లర్ చూసుకున్నా కానీ బీ పిల్లర్ చూసుకున్నా కానీ మరీ థిక్గా లేకుండా తినే ఉంది. ఇది సేఫ్టీ గురించి అంత పర్టికులర్ ఎక్కువ లేదు. విజిబిలిటీ గురించి మాట్లాడుకుంటే అండ్ సీట్ మనకి బ్యాక్ చేసుకున్నప్పుడు స్టీరింగ్ రాడ్ మనకి వైపర్స్ కాడ కనిపిస్తున్నాయి. మరి ఇది రోడ్ విజిబిలిటీ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్ అవుట్ సైడ్ రియర్ మిర్రర్ కూడా చూడవచ్చు మీరు, చాలా పర్ఫెక్ట్గా ఉంది. మరి అది కూడా అడ్జస్టబుల్గా ఉంది, బట్ ఇది మాన్యువల్లీ అడ్జస్టబుల్గా ఉంది. అండ్ డ్రైవ్ కంఫర్ట్ చూసుకొని మనకి క్లచ్ పర్ఫార్మెన్స్ చాలా బెటర్ ఉంది. యాక్సలరేషన్ నాబ్స్ కూడా చాలా బెటర్గానే ఉంది. నార్మల్గానే ఉన్నాయి, మరి ఎక్కువ టైట్ లేకుండా కొంచెం స్మూత్గానే ఉన్నాయి. కొంచెం క్లచ్ మాత్రమే కొంచెం తక్కువ లెంత్ ఉంది. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా బెటర్గానే ఉంది మనకి. దీంట్లో ఇంజిన్ 1.2 లీటర్ పెట్రోల్ అండ్ సిఎన్జీ ఇస్తున్నారు. 2 ఇంజన్ ఆప్షన్స్ ఇస్తున్నారు మనకి. ఇంజన్ పర్ఫార్మెన్స్లో 2 ఆప్షన్స్ ఇస్తున్నారు కాబట్టి మనకి కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. పెట్రోల్ నుంచి సిఎన్జీకి, సిఎన్జీ నుంచి పెట్రోల్కి. ఇంజన్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే 2 ఇంజన్ ఆప్షన్స్ ఇస్తున్నారు. దీంట్లో పెట్రోల్ అండ్ సిఎన్జీ ఇస్తున్నారు. పెట్రోల్లో చూసుకుంటే మనకి 93 న్యూటన్ ఆఫ్ టార్క్ అండ్ హార్స్ పవర్ 52 హార్స్ పవర్ ఇస్తున్నారు. 52 హార్స్ పవర్ అంటే ఈ పర్టికులర్ కార్లో ఇది చాలా బెటర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇది లో వెయిట్ ఉంది, అంటే బ్యాక్ సైడ్ లోడ్ లేకున్నా కానీ, ఒక ట్రక్లో లోడ్ లేకున్నా కానీ ఇది చాలా పర్ఫెక్ట్గానే ఉంది. అంటే ఎంటీ వెయిట్ ఉన్నప్పుడు చాలా పర్ఫెక్ట్ మూమెంట్గానే ఉంది. 6000 ఆర్పిఎంలో మనకి 53 హార్స్ పవర్ వస్తుంది. 53 హార్స్ పవర్ 6000 ఆర్పిఎం అంటే మనకి హై ఎండ్ ఆర్పిఎం, అంటే టాప్ ఎండ్ ఆర్పిఎంలో టాప్ ఎండ్ రేంజ్లో మనకి ఇది. సిఎన్జీలో కూడా సేమ్ ఉంది. సిఎన్జీలో మనకి హార్స్ పవర్ కొంచెం నార్మల్ వేరియేషన్ ఎందుకంటే సిఎన్జీలో మనకి కొంచెం వేరియేషన్ ఎందుకు ఉందంటే మనకి దాని పర్ఫార్మెన్స్ వేరే ఉంటుంది. అంటే మీథేన్ గ్యాస్ సిఎన్జీలో మీథేన్ గ్యాస్ ఉంటుంది కాబట్టి అది అట్మాస్ఫియరిక్ ప్రెషర్ కొంచెం తక్కువ ఉంటుంది. అట్మాస్ఫియర్ బర్నింగ్ ఛాన్సెస్ కొంచెం తక్కువ ఉంటుంది పర్ఫార్మెన్స్. అంటే 6500 ఆర్పిఎం వెళ్ళినప్పుడు మనకి 53 హార్స్ పవర్ అనేది వస్తుంది. 53 హార్స్ పవర్ మనకి 6500 ఆర్పిఎంలో వస్తుంది కాబట్టి మనకి అదొక పర్ఫార్మెన్స్ ల్యాగ్ అనేది చెప్పుకోవాలి. బట్ పెట్రోల్లో మాత్రం చాలా బెటర్గా ఉంది. సిఎన్జీలో కూడా మనకి కొంచెం ఫస్ట్ గేర్ మూమెంట్లో కొంచెం డిఫరెన్స్ ఉంది. అంటే మరీ ఎక్కువ హార్స్ పవర్ అనేది ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఎక్కువ హార్స్ పవర్ ప్రొడ్యూస్ కావాలంటే మనకి థ్రాటిల్ అనేది చాలా ఇవ్వాల్సి వస్తుంది. అండ్ హెవీ ట్రాఫిక్లో చూసుకుంటే మనకి బ్రేకింగ్ మాత్రం అంత పర్ఫెక్ట్గా లేదు. బట్ థ్రాటిల్ ఇవ్వగానే చాలా పర్ఫెక్ట్గా ఉంది. థ్రాటిల్ ఇవ్వగానే కొంచెం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మరి ఎక్కువ హార్స్ పవర్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. కొంచెం ల్యాగ్ అనే చెప్పుకోవాలి అది. బట్ ఈ పర్టికులర్ క్యారీవ్యాన్లో అదొక చాలా బెటర్. ఎందుకంటే నార్మల్గా థ్రాటిల్ ఇవ్వగానే అంత హార్స్ పవర్ వచ్చిందంటే మనకి యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి బ్రేకింగ్ అంత పర్ఫెక్ట్గా లేదు. బ్రేకింగ్ పర్ఫెక్ట్గా లేనందుకు అది హార్స్ పవర్ జల్దీ ఇంక్రీజ్ కాకుండా ఉంటేనే చాలా బెటర్గా ఉంటుంది. ఇది మాత్రం డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇది థ్రాటిల్ ఇంజన్ సౌండ్ మాత్రం ఎక్కువ వైబ్రేషన్ లేదు, అందుకని అంత మంచిగా అనిపిస్తుంది. ఇంజన్ నాయిస్ అనేది ఎక్కువ లేదు. డ్యాంపింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎందుకంటే మన సీటింగ్ కింద ఉంది ఇంజన్ మన సీటింగ్ కింద బిల్ట్ చేశారు. ఆ బిల్టింగ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. డ్యాంపింగ్ మాత్రం, ఇంజన్ ఇన్సులేషన్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఎప్పుడైతే హెవీ లోడ్ బ్యాక్లో హెవీ లోడ్ వేసినప్పుడు, అంటే ఒక 1 టన్ వేసినప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పుడు ఇంకా కొంచెం పవర్ ల్యాగ్ అనేది ఇంకెక్కువ అవుతుంది. ఎందుకంటే లోడ్ ఎక్కువైనప్పుడు మనకి పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. మనం ఎక్కువ యాక్సలరేషన్ ఇస్తేనే మనకి
కార్ మూమెంట్ అనేది పర్ఫార్మెన్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇందులో మెయిన్ డిసడ్వాంటేజ్ అంటే మనకి ఇందులో ఫ్రంట్ 2 సీటింగ్ ఇస్తున్నారు. 2 సీటింగ్ అంటే మనకి 2 సీటింగ్లో చాలా బెస్టే. బట్ 3 పర్సన్స్ కూర్చున్నప్పుడు మనకి గేర్ షిఫ్టింగ్ అనేది అవ్వదు, ఎందుకంటే ఈ పర్టికులర్ రేంజ్లో అవుతుంది. మనకి గేర్ షిఫ్టింగ్ అనేది అంత పర్ఫెక్ట్గా లేదు ఎప్పుడైతే 3 పర్సన్స్ కూర్చున్నప్పుడు. కానీ మూమెంట్ మాత్రం గేర్ రేషియో మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది. ఈ మారుతి సుజుకిలో మనకి ఓమ్ని తోటి కంపేర్ చేసుకుంటే సేమ్ గేర్ బాక్స్ ఇస్తున్నారు. అంటే గేర్ బాక్స్ రేషియో డిఫరెన్స్ ఇచ్చారు. గేర్ రేషియో డిఫరెన్స్ ఇచ్చారు కాబట్టి మనకి గేర్ స్మూత్నెస్ చాలా బెటర్గా ఉంది. కానీ హైవే డ్రైవింగ్లో మనకి అంత గేర్ మూమెంట్ అనేది ఎక్కువ పర్ఫెక్ట్గా పడట్లేదు, అంటే అదొక ల్యాగ్ ఉంది మనకి హెవీ అంటే హైవేలో డ్రైవింగ్ చేసినప్పుడు. సిటీ డ్రైవింగ్లో మాత్రం ఇది చాలా పర్ఫెక్ట్. మనకి దీని మైలేజ్ గురించి మాట్లాడుకుంటే 2 సిలిండర్ ఇంజిన్ ఆప్షన్స్ ఇస్తున్నారు కాబట్టి మనకి సిఎన్జి 70 లీటర్స్ వరకు స్టోరేజ్ ఇస్తున్నారు. అంటే 2 సిలిండర్స్ ఇస్తున్నారు. 2 సిలిండర్ 1 సిలిండర్లో 35 లీటర్స్ అండ్ అనదర్ సిలిండర్లో 35 లీటర్స్ ఇస్తున్నారు. అంటే మనకి హైవే డ్రైవింగ్లో మనకి సిఎన్జి అనేది ఎక్కువ దొరకదు, అంటే ఫ్యూయల్ స్టేషన్స్ అనేది ఎక్కువ ఉండదు కాబట్టి మనకి 2 సిలిండర్ ఆప్షన్స్ ఇస్తున్నారు. హైవే డ్రైవింగ్లో చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. మైలేజ్ మాత్రం ఇది సిఎన్జి 19 km/లీటర్ ఇస్తుంది. అండ్ పెట్రోల్ మాట్లాడుకుంటే మనకి 15 km/లీటర్ ఇస్తుంది. పెట్రోల్ పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంది, సింగిల్ ఓవర్ హెడ్ క్యామ్షాఫ్ట్ కాబట్టి. సిఎన్జి పర్ఫార్మెన్స్ మాత్రం కొంచెం ల్యాగ్గానే ఉంది, మరి ఎక్కువ ల్యాగ్ కాకుండా మీడియం ల్యాగ్గానే ఉంది. కానీ ఇది ఈ క్యారీ వ్యాన్ మాత్రం చాలా రిలయబుల్, అంటే చాలా బెటర్గా ఎక్కడ వెళ్ళినా కానీ ఇంజన్ సర్వీస్ మాత్రం ఎవరైనా చేయగలుగుతారు. బయట షోరూమ్ మరి మారుతి సుజుకి షోరూమ్ వాళ్ళు కాకుండా బయట మల్టీ బ్రాండ్ షోరూమ్ వాళ్ళు కూడా రిపేర్ చేయగలుగుతారు. ఇందులో మెయిన్ డిసడ్వాంటేజ్ వచ్చేసి బ్రేకింగ్ ఒకటే అండ్ స్టీరింగ్ మనకి మాన్యువల్గా ఇచ్చారు, ఎలక్ట్రానిక్ కంట్రోల్ ఇవ్వలేదు. ఎలక్ట్రానిక్ స్టీరింగ్ ఇస్తే మనకి స్టీరింగ్ మూమెంట్ అనేది స్మూత్ ఉన్నప్పుడు మనకి దీంట్లో రోల్ ఓవర్ అనేది ఎక్కువ ఇస్తుంది. సేఫ్టీ ఎక్కువ లేనందుకు కూడా మనకి అదొక డిసడ్వాంటేజే. కానీ పవర్ స్టీరింగ్ లాగానే ఉంది, కానీ అంత మూమెంట్ అనేది లేదు, అంత స్టీరింగ్ పర్ఫార్మెన్స్ అనేది అంత చాలా బెటర్గా లేదు. మనకి ఇంజన్ గురించి మాట్లాడుకుంటే చాలా బెటర్గా ఉంది, కానీ సేఫ్టీ ఎక్కువ లేదు. ఇట్లా సేఫ్టీ గురించి మాట్లాడుకుంటే ఏబిఎస్ విత్ ఈబిడి ఇస్తున్నారు, కానీ స్టెబిలిటీ కంట్రోల్ ఇవ్వట్లేదు. కానీ హైవే డ్రైవింగ్లో మాత్రం కార్నరింగ్లో కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి, ఎందుకంటే బ్యాక్ మనం 110 వెయిట్ వేసినప్పుడు కొంచెం రోలింగ్ అనేది ఎక్కువ అవుతుంది. రోలింగ్ ఎక్కువ కాకుండా మనకి ఒక 50 స్పీడ్ వరకు మెయింటైన్ చేయాలి, 50-60. బట్ ఇందులో టాప్ స్పీడ్ 120 స్పీడ్ వరకు ఉంది, అదొక మెయిన్ అడ్వాంటేజ్ అని చెప్పాలి. పర్టికులర్ ఇది 4 సిలిండర్ ఇంజన్ కాబట్టి చాలా బెటర్ అని చెప్పాలి. ఇది రిలయబుల్ ఇంజన్ అండ్ మనకి చాలా బెటర్గా ఉంది. ఇది రఫ్ అండ్ టఫ్ మీరు వాడొచ్చు. ఇది నడుపుతుంటే మాత్రం ఓమ్ని డ్రైవింగ్ చేసినట్టే ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నా కానీ హ్యాండ్లింగ్ చాలా బెటర్గా ఉంది. బట్ వెనక లోడ్ వేసినప్పుడే కొంచెం టైట్ అనేది అవుతుంది. అది లోడ్ వేస్తే మనకి కార్ మూమెంట్ అనేది కూడా మరి ఎక్కువ పర్ఫార్మెన్స్ లేదు. ఫ్రంట్ సస్పెన్షన్ మాత్రం చాలా బెటర్ ఉంది, అంటే కాయిల్ స్ప్రింగ్ ఇస్తున్నారు కాబట్టి ఫ్రంట్లో చాలా బెటర్ ఉంది. బట్ బ్యాక్లో కూడా కాయిల్ స్ప్రింగ్ ఇచ్చారంటే మనకి 1 ton లోడ్ అనేది ఎక్కువ వెయిట్ అనేది ఆపలేదు, అంటే స్టోరేజ్ అనేది చేసుకోలేదు. ఇట్లా ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంది, సస్పెన్షన్ కూడా చాలా బెటర్గా ఉంది. బట్ హైవే డ్రైవింగ్లోనే కార్నరింగ్లో కొంచెం జాగ్రత్త వెళ్ళాలి. ఘాట్ రోడ్లలో మనకి అంటే ఘాట్ సెక్షన్లలో ఘాట్ రోడ్లలో కొంచెం కార్నరింగ్లో కొంచెం ఆలోచించి డ్రైవింగ్ చేయాలి, ఎందుకంటే మరీ స్పీడ్ కంట్రోల్ స్టీరింగ్ అనేది కంట్రోల్ చేయలేకపోతే కొంచెం కార్ అనేది రోలింగ్ అనేది అవుతుంది, అదొక డిసడ్వాంటేజ్ ఉంది. బట్ ఓవరాల్ కార్ ఇంజన్ పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బెటర్గా ఉంది. సేఫ్టీ కూడా మనకి బ్రేకింగ్ చాలా పర్ఫెక్ట్గా పడుతుంది. ఈ 0 to 80 యాక్సలేషన్ స్పీడ్ మనకి ఇప్పుడు మనం చెక్ చేసింది కాకుండా వాళ్ళు ఇచ్చిన ప్రకారం అయితే మనకి 18 seconds పడుతుంది 0 to 80 స్పీడ్ వరకు. అండ్ 0 to 60 అయితే మనకి 14 seconds పడుతుంది, అంటే మనకి 60 వరకు చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ 80 క్రాస్ అయితే మనకి స్టీరింగ్ ఇంకా టైట్గా ఉంటుంది, అప్పుడు ఇంకా కొంచెం స్టీరింగ్ పర్ఫార్మెన్స్ కూడా కొంచెం బెటర్ అనే చెప్పుకోవాలి, ఎందుకంటే మరీ ఎక్కువ టైట్ కాకుండా కొంచెం నార్మల్గానే ఉంటుంది. సేమ్ ఇది యాజ్ ఇట్ ఈజ్ మనకి ఎలక్ట్రానిక్ స్టీరింగ్ కాదు. ఇందులో అడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి ఇంజన్ పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంది. హైవే డ్రైవింగ్లో చాలా ఇంజన్ స్మూతింగ్ అనేది రిఫైన్మెంట్ అనేది చాలా బెటర్గా ఉంది. అండ్ సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి పెట్రోల్ ఆప్షన్ ఇస్తున్నారు, సిఎన్జి ఆప్షన్ ఇస్తున్నారు. సిఎన్జి మనకి పెట్రోల్ 5 లీటర్స్ ఇస్తున్నారు ఫ్యూయల్ స్టోరేజ్, అండ్ సిఎన్జి మనకి 70 లీటర్స్ వరకు ఫ్యూయల్ స్టోరేజ్ ఇస్తున్నారు. అది చాలా అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే మనకి 70 లీటర్స్ ఎందుకు ఇస్తున్నారంటే హైవేలో మనకి సిఎన్జి స్టేషన్స్ దొరకవు, అందుకని అది ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవాలి. 2 సిలిండర్స్ ఇస్తున్నారు. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి ఫ్రంట్ సస్పెన్షన్ మాత్రం
చాలా బెటర్గా ఉంది. అండ్ సీటింగ్ ఫోర్త్ అడ్వాంటేజ్ సీటింగ్ కూడా కొంచెం సెకండ్ పర్సన్ చాలా బెటర్ ఉంటుంది. బట్ డ్రైవింగ్ చేసే వాళ్ళకు కొంచెం నీ రూమ్ కాడ చాలా బెటర్గానే ఉంటుంది డ్రైవింగ్ చేసే వాళ్ళకి. కానీ ఓవరాల్ చూస్తున్నా కానీ అడ్వాంటేజెస్లో కొంచెం సీటింగ్ పర్ఫార్మెన్స్ చాలా బెటర్గానే ఉంది. అండ్ డిసడ్వాంటేజెస్ గురించి మాట్లాడుకుంటే మనకి బ్రేకింగ్ అంత పర్ఫెక్ట్గా పడట్లేదు. అండ్ సెకండ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మనకి ఏసీ ఆప్షన్ ఇవ్వలేదు. థర్డ్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మనకి హెడ్లైట్స్, అంటే నైట్ టైంలో హెడ్లైట్స్ మరి అంత పవర్ఫుల్గా లేవు ఇవి. ఫోర్త్ డిసడ్వాంటేజ్ వచ్చేసి మనకి మైలేజ్ ఎప్పుడైతే 60 km/h క్రాస్ అవుతామో మనకి మైలేజ్ అంత పర్ఫెక్ట్గా ఉండట్లేదు. థ్యాంక్ యూ. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.